భక్తులారా, ఈ విశ్వంలో కోట్లాది జన్మల మధ్య మనకు లభించిన ఈ మానవ జన్మ సాధారణమా లేదా అపూర్వమైన వరమా? ధనం, అధికారం, సుఖాలు కంటే కూడా మనిషిగా పుట్టడం ఎందుకు మహోత్తమమనిపిస్తుంది? ధర్మం, కర్మ, భక్తి, జ్ఞానం ఈ 4 మార్గాలు మన జీవితాన్ని ఎలా మారుస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన జన్మ ఉద్దేశం ఏమిటి? మనిషిగా పుట్టినందుకు మన బాధ్యత ఏంటి? ఈ మానవ జన్మ మహోత్తమం కథనం మీ మనసుకు తాకి మీ జీవితానికి ఒక కొత్త దిశ చూపుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పరోపకారాయ ఫలంతి వృక్షః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం. పరులకు ఉపయోగపడేందుకే చెట్లు ఫలాలను ఇస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలిస్తున్నాయి. ఈ శరీరం ఉన్నది ఇతరులకు తోడ్పడేందుకే అన్నది ఈ సుభాషితానికి అర్థం. ఎదుటివారు ఆపదలో ఉంటే సానుభూతి చూపడం, సాయం చేయడమే మానవత్వం. అందుకు మన శరీరం ఒక సాధనమని మనం గ్రహించాలి. సృష్టిలో సకల చరాచర జీవుల్లో మరి దేనికి లేని విచక్షణ జ్ఞానాన్ని మనకు ఇచ్చాడు భగవంతుడు. అలాంటి శరీరాన్ని పొందినందుకు సంతోషించాలి, తోటివారికి సహాయపడుతూ తృప్తి పొందాలి. అంతే తప్ప మోసాలు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలతో కష్టాలు కొని తెచ్చుకోవకూడదన్నది ఆధ్యాత్మికవేత్తల సందేశం. మనం గతంలో చేసిన మంచి చెడులను బట్టి కష్టసుఖాలు ఉంటాయని పెద్దలు చెబుతారు. కనుక దుఃఖాలు ఎదురైనప్పుడు అవి స్వయం కృతాపరాధమేనని గ్రహించాలి. భవిష్యత్తులో పాపకర్మలకు పాల్పడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. వృక్షాలకు మనలా అవయవాల్లేవు, ఎక్కడికి కదల్లేవు, అయినా పచ్చగా జీవిస్తూ 10 మందికి సాయపడుతున్నాయి. ఇతర ప్రాణులు మనలా బుద్ధిజీవులు కాకున్నా హాయిగా జీవిస్తున్నాయి. మనం మాత్రం ఎన్ని ఉన్నా, ఎంత పొందుతున్నా ఏవో అసంతృప్తితో, ఈర్ష్యాద్వేషాలతో అలమటిస్తున్నాం. దైవానుగ్రహం వల్లే దుర్లభమైన మనిషి జన్మ లభించిందని గ్రహించి దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాలి. మనకు వీలైనంతలో పరోపకారం చేస్తూ మోక్ష సాధన దిశగా సాగాలి. విచక్షణ జ్ఞానం ఉన్న మానవ జన్మను ప్రసాదించిన భగవంతుడిని పట్ల కృతజ్ఞత చూపుతూ ఆయన దయకు పాత్రులవ్వాలి. మానవత్వాన్ని చూపిస్తూ సేవా ధర్మాన్ని ఆచరిస్తూ ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. కోట్లాది జన్మల అనంతరం లభించిన ఈ మానవ జన్మ వృధా చేసేందుకు కాదు, తనను తాను తెలుసుకునేందుకు, ఇతరులను నొప్పించేందుకు కాదు, సహాయం చేసేందుకు. అహంకారంలో మునిగిపోవడానికి కాదు, భక్తి ధర్మ మార్గంలో నడవడానికి. ఈ శరీరం శాశ్వతం కాదు, కానీ ఈ జన్మలో చేసిన కర్మలు శాశ్వతం. కాబట్టి ఈ మానవ జన్మను సార్థకం చేసుకుందాం. మంచి ఆలోచనలతో, మంచి మాటలతో, మంచి పనులతో. మన జీవితం వెలుగుగా మారితే ఇతరుల జీవితాల్లోనూ వెలుగు నింపగలం. ఇది మానవ జన్మ మహోత్తమం. ధన్యవాదాలు. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే ఒక్క లైక్ చేయండి, మన వాళ్లకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.